హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ రిత్విక తెలుగమ్మ షార్ట్స్ అండ్ వీడియోస్. అందరికీ వెరీ వెరీ గుడ్ మార్నింగ్. ఈరోజు వీడియో వచ్చేసి వ్లాగ్ రోజు చెప్పింది కదా అన్నమాట. హ్యాపీ సండే అందరికీ. మా ఇంట్లో సండే మేము ఏం చేస్తాం మేము చూపిస్తా. నా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి. మీరు ఇచ్చే ఒక లైక్ వల్ల నా వీడియో ఇంకా వ్యూస్లోకి వెళ్తుంది అనమాట. మా కన్నయ్య గాడేమో వాళ్ళ అక్కని చూస్తూ ఉండు. వాడైతే ఫ్రెష్ అప్ కావాలి, ఎందుకంటే వాడికి బాగా కోల్డ్ ఉంది, అస్సలు తగ్గుతలేదు. వాడు నన్ను చూస్తుండే, నేను ఫోన్లో ఇస్తుంటే ఇదిగో ప్రస్తుతానికి అయితే ఇది చూస్తూ ఉండండి. ఇదిగోండి, ఇక్కడ మా ఇంట్లో టీవీ ఉంటుండే కదా, టీవీ తీసేసి మా రిత్విక బట్టలు అయితే పెట్టేసినాము. పిల్లల బట్టలు పెట్టడానికి ఇబ్బంది అయితే ఇందులో మా కన్నయ్య గారిని ఒక్కనండి. మనం చిన్న చిన్నగా ఫోల్డ్ చేయడానికి రాదు. ఇక్కడ చూడండి, నిన్నైతే మా ఇల్లు మొత్తం దులిపేసి కడిగేసినాం అనమాట. చూడండి, అక్కడ ఫ్రిడ్జ్, ఇది దేవుని రూము, ఇది అంటే అన్ని రూమ్లు కడిగి నీట్గా వేసేసినాం. మేము ఇంట్లో పూజ చేసుకోక 1 month అవుతుంది దాదాపు. అట్లా అనేసి ఇల్లు మొత్తం కడిగేసి నీట్గా వేసేసినాం. చూడండి, ఎక్కడ దుమ్ము అక్కడ ఉండే కదా నిన్న మొన్న వీడియోస్లో, ఈరోజు నీట్గా ఉందన్నమాట. చూడండి, మా రిత్విక అయితే ఇక్కడ ఆడుతుంది. ఏం చేస్తున్నావు రిత్విక? ఏం చేస్తున్నావు? హాయ్ ఫ్రెండ్స్ అని ఇక్కడ చూడండి, నేనైతే ఆడుకుంటున్నా అంటావా? అరే, అందులో ఆడిందా? ఆమె అయితే ఆడుతూ ఉంది. చూడండి, మా ఫన్నీ వీడియోస్తో కొత్తగా చూసిన వాళ్ళు డైలీ చూడాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని, ఓకేనా? ప్రస్తుతానికి అయితే చూస్తూ ఉండండి. ఇదిగో ఆఫ్టర్నూన్ లంచ్కి వచ్చేసి అన్నం పెట్టేసిన. మార్నింగ్ చపాతి ఎగ్తో కంప్లీట్ టిఫిన్ అయితే. ఇప్పుడు లంచ్ ఎగ్ కర్రీ ఉంది. మా కన్నయ్య గారికి అయితే ఉగ్గు చేద్దాం సతాయిస్తున్నాం. చూడండి, చపాతి ఇవన్నీ ప్రతిసారి చూపించాలి. ఏంది చెప్పు? అప్ప తింటుందంటే ఇప్పుడు అలా టిఫిన్ అంటే మార్నింగ్ తినేటప్పుడు తినలేదు. ఇక్కడ చూడండి, మా కన్నయ్య గారికి అయితే ఉగ్గు ప్రిపేర్ చేస్తున్నా. ఉగ్గు తింటారు కన్నయ్య. ఇదిగోండి, మా పిల్లలు అయితే పడుకున్నారు. వీళ్ళు పడుకున్నప్పుడే బయట బట్టలు చూపిస్తారండి ఎన్నున్నాయి నాకు. ఇక బయట ఎక్కడ పని అక్కడనే ఉంది. వాళ్ళు సతాయించడానికి ఏం చేయలేకపోయినా. ఇక్కడ బట్టలు అయితే ఇక్కడ ఉన్నాయి, కొన్నే ఉతికిద్దాం. ఇక దండపైన చూడండి, అవి రేపు మార్నింగ్ ఉతికేస్తామని అనుకుంటున్నా. చెప్పింది మా కన్నయ్య గడితే లేచింది, మనం వండుకోబెట్టి ఇక్కడ ఉతికేస్తే అయిపోతుంది. ఇది వచ్చేసి మండే వ్లాగ్ అనమాట. మండే అంటే సండే రోజు వ్లాగ్ తీసాను, మర్చిపోయి ఫుల్ డే వ్లాగ్ తీయలేకపోయినా ఇంట్లో పని ఉండడం వల్ల. అందుకని మండే నుంచి కంటిన్యూ చేస్తున్నా. సండే టు మండే వ్లాగ్ చూడండి. ఇంట్లో మండే మార్నింగ్ పిల్లలకు పాలు పెట్టేసేసిన. ఇక్కడైతే పాలు అవుతున్నాయి. మా పిల్లలు అయితే ఇంకా లేవలేరు, పైన పడుకున్నారు. వాళ్ళు పడుకున్నప్పుడు పని చేసేద్దామని నేను లేచి వచ్చేసిన. 7:30 అవుతుంది, కానీ ఎండ మాత్రం ఇంకా రాలే, చలికాలం కదా, అట్లా అనేసి కొంచెం లేటుగా. ఇక్కడ ఇంట్లో పని అయితే అయిపోయింది. వాళ్ళని లేపేసి పాలు తాపాలి వాళ్ళకు. ప్రస్తుతానికి అయితే ఇది చూస్తూ ఉండండి. ఇక ఎడుకోతున్నావు స్కూల్కా? మేడం ఏమంటుంది? ఏబీసీలు నేర్చుకుంటున్నా? బాగుందా స్కూల్? అవునా? ఈ వీడియో వచ్చేసి మండే రోజుది అనమాట. సండే ఇల్లు సదరలేకపోయినా. ఇక్కడ వచ్చేసి ఇల్లు మొత్తం నీట్ చేసేస్తా. మా కన్నయ్య అయితే ఇక్కడ పడుకోబెట్టిన, మంచం పైన వేసి మంచం దులిపేసి అక్కడ టీవీ విధంగా పెట్టేసేసిన. చూస్తే ఇల్లు మొత్తం క్లీన్ తర్వాత మీకు చూపిస్తా. ప్రస్తుతానికి అయితే చూస్తూ ఉండండి, వీడియోని మొత్తం స్కిప్ చేయకుండా చూడండి ప్లీజ్. మా వీడియోస్ ఎట్లనే కామెంట్ చేయండి. ఇదిగోండి, ఎంత నీట్గా అయిందో చూడండి. అక్కడ మా కన్నయ్య గారిని పడుకోబెట్టినండి, బొంతేసి బెడ్షీట్ వేసి అది తీయలేను. ఇక్కడ నీట్గా అయిపోయింది. అంటే ఈ మూత వరకు ఇక్కడ సైడ్ అయిపోయింది దులపడం.
ఇక్కడ సైడ్ ఉంది మా సంత చూడండి బయట బట్టలు అది. ఇవన్నీ మిద్దె పైన బట్టలే, ఇవన్నీ తీయాలి. కొద్దిసేపు అయినాక వచ్చి మా కన్నయ్య పడుకుండు, వాళ్ళు లేచినాక మిద్దె పైనకి ఎత్తుకొచ్చి నీట్గా వేసేయాలి. ఇక్కడ వచ్చేసి బ్యాగులు, మా ఇంట్లోనేవి ఇన్ని బ్యాగులు చూడండి. ఇంకా కొన్ని ఉన్నాయి, అన్న దాంట్లో కావాలి రిష్ పెడితే అయిపోతుందని ఉతికేసేసినాను కూడా. కుర్చీలు కూడా గడిగేసేసిన, దుమ్ము దుమ్మైనాయని. ప్రస్తుతానికైతే ఇది చూస్తూ ఉండండి. ఇదిగోండి, ఇంతకుముందు వేరేలాగా ఉండే, ఇప్పుడు వేరేలాగా ఉండే. మంచం వేసి అక్కడ సామాను పెట్టేసి నిండా కప్పేసిన దుమ్ము పడకుండా. ఇక్కడ చూడండి, ఇక్కడ విధంగా మొత్తం నీట్గా వేసేసిన. నిజంగా దులిపితే ఎంత నీట్గా అయిపోతుంది చూడండి, ఇల్లు మొత్తము నీట్గా అయిపోయింది. ఇక్కడ బయట మన బట్టలు ఉన్నాయన్నమాట, పరదలు వారలేవి, ఇంకా అందుకోసమే తీయలేను. ఇక్కడ ఈ పాత బట్టలు పడేసేటివి అన్నమాట. చూడండి, ఇదిగోండి. ఇక్కడ వచ్చేసి మా రిత్విక అలిగి కూర్చుందనమాట. ఎందుకంటే ఆమె కొంచెం ఫీవర్ ఉంది, మందులు వేస్తుందా అంటే వస్తలేదు. మందులు వేస్తా అన్నందుకే అలిగింది ఆమె. చూస్తే 2 years కంప్లీట్, 3 years రన్నింగ్, కానీ ఇప్పటి నుంచి అలగడం చూడండి. ఇదిగోండి, ఇంట్లో పని మొత్తం అయిపోతే మార్నింగ్ 10కి స్టార్ట్ చేసి ఈవినింగ్ 6కి అయిపోయింది. పైన రూమ్ మీద దులపడం వల్ల, కొన్ని పడడం వల్ల ఇంత లేట్ అయిందనమాట. ఈరోజు వీడియో అయితే ఇది. మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని కొత్తగా చూసిన సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక లైక్ వేసుకోండి. మీరు ఇచ్చే ఒక లైక్ వల్ల నా ఛానల్ ఇంకా యూజ్లోకి వెళ్తుంది. అదే మీ సపోర్ట్ అనమాట. మీరు ఒక లైక్ ఇవ్వండి అంతే. నా వీడియోస్ ఎట్లా కామెంట్ చేయండి. బాయ్ బాయ్.